అక్రమ సొమ్ము కోసం పెట్రోల్ బంకు నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. పెట్రోల్లో నీటిని కలుపుతూ విక్రయించడంతో అనుమానం వచ్చిన వాహన వినియోగదారు పలు బంకు ముందు ఆందోళన చేసిన సంఘటన గురువారం అల్లాదుర్గ మండలం చిల్వర్ ఐబీ చౌరస్తా వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో జరిగింది. వివరాలకు వెళ్తే ఇలా ఉన్నాయి. టెక్మాల్ మండలం బొడ్మట్పల్లికి చెందిన ఓ వాహనదారుడు ఈ పెట్రోల్ బంకులో తన బైక్ లో పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం అతడు ప్రయాణిస్తున్న బైక్ కొద్ది దూరంలోని ఆగిపోవడంతో అనుమానం వచ్చిన ఈ యువకుడు తిరిగి పెట్రోల్ బంకుకు వచ్చి నిర్వాహకుడిని నిలదీశారు. బైక్ లో ఉన్న పెట్రోల్ ను ఓ బాటిల్లో తీయగా పెట్రోల్ కు బదులు నీరు రావడంతో నిర్వాహకుడిపై మండిపడుతుండగా అక్కడికి చేరుకున్న పలువురు వాహనదారులు సైతం నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పొన్నోట్పల్లి ఇప్పుడు పొద్దున 8 గంటలకు వచ్చింది. నేను పెట్రోల్ పంపులోకి వచ్చి 8 గంటలకు ఒక 150 రూపీస్ పెట్రోల్ కొట్టుకున్నా. పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు. పెట్రోల్ పోయి దాదాపు చిల్వేర్ దాకా వెళ్ళినా. చిల్వేర్ బ్రిడ్జ్ మీకు వెళ్ళగానే బండి అయిపోయింది. బండి అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా నాకు తెలియక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు. వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూసిండు. చూడగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో అని చెప్పి పైప్ ఇప్పు పెట్టాలనేసరికి పైప్ ఇప్పు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలిసి అయినాయి సార్. మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి. నేను పొద్దుగాల 8 గంటలకి పొద్దుగాలనే 8 గంటలకు పోసుకున్నా. 150 రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్. మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము. అయితే ఇప్పుడు ఏమిటి సార్ ఏమో ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమది? మీరు మాకు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకున్నాను. 150 రూపీసు వేరే దగ్గర అయితే పోసుకోలేము కదా. వేరే దగ్గర పోసుకొని బండి కూడా కిలోమీటర్ కూడా దాటలేదు పంపు. 150 రూపీస్ కిలోమీటర్ దాటి 2 కిలోమీటర్ దాటి పోతేనన్నా అన్న మీరు వేరే దగ్గర ఏం మిస్టేక్ అయిందని అనొచ్చు. ఇంకా ఎంబట